సార్ తదుపరి రేవతి నక్షత్రానికి దోష నివారణ చర్యలు, దోష గుణాలు, ఆ దేవాలయ వివరాలు తెలియజేయండి. రేవతి నక్షత్రానికి కూడా పురాతన దేవాలయం శ్రీ కైలాసనాథ ఆలయం. ఇది దాదాపు 1000 సంవత్సరాలు పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ప్రత్యేకంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకు వెళ్ళాలా అనుకుంటే, వాళ్ళకు యాక్సిడెంటల్ అగైన్ ముందులాగా వాళ్ళకు యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సడెన్‌గా యాక్సిడెంటల్ డెత్స్ అవుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ నక్షత్రం ఉండేవాళ్ళు చాలా తొందరగా వాళ్ళ ఆయుష్ తీరిపోతూ ఉంటది. సో, అలాంటి యాక్సిడెంటల్ డెత్ వాళ్ళ ఫ్యామిలీలో ఆ నక్షత్రంలో పుట్టినోళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఉంది అనుకుంటే వాళ్ళు ఈ పర్టిక్యులర్‌గా ఈ టెంపుల్‌కెళ్ళి బిల్వార్చన ఆ పర్టిక్యులర్ హోరా టైంలో నక్షత్ర రోజు పోయి కూర్చొని మెడిటేట్ చేసి 3 దీపాలు వెలిగించి, నెయ్యి దీపాలు వెలిగించి సంకల్పం చేసుకుంటే వాళ్ళకి దోషాలన్నీ క్లియర్ అయ్యి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రావెల్‌లో గానీ, వాళ్ళ లైఫ్‌లో గానీ ముందుకెళ్తూ ఉంటారు. మురళీకృష్ణ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఉగాది పర్వదినం రోజు పర్టికులర్‌గా నక్షత్ర దోషాలకు సంబంధించి ఇంత ఇన్ఫర్మేటివ్ సమాచారం మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. నేను ఎక్స్‌ప్రెస్ చేసేదానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వివరాలు నా 25 సంవత్సరాలుగా నేను రిసర్చ్ చేసిన విషయాలు కనీసం బయట ప్రపంచాలకి తెలియాలని నా ఆతృత. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైకే టీవీ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.